హాయ్ దిస్ ఇస్ సుష్మా వైకే టీవీ. విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు సిపి సంకబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదంతో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. పర్యాటకానికి స్వర్గధామంగా నిలిచిన వైజాగ్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దామంటున్న నగర పోలీస్ బాస్ సిపి సంకబ్రత బాగ్చితో వైకే టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖ నగర పోలీస్ కమిషనర్గా డాక్టర్ సంకబ్రత బాగ్చి విధులు నిర్వహించి ఇప్పుడు ఏడాది కావస్తుంది. ఈ ఏడాదిలో అనేక విజయాలు కూడా ఆయన చూశారు. ఎన్నో సమిట్లు కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు సిపి గారు ఉన్నారు. సో 1 year విశాఖ సిపి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అండ్ విశాఖపై ఏ విధంగా ఆలోచన ఉందో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సిపి గారు. ఏదైతే మీరు మొదటగా కంగ్రాచులేషన్ 1 year సక్సెస్ఫుల్గా మీ ఏడాది పరిపాలన అయింది. మీరు రాకముందు జనరల్గా చాలా క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఎవరైతే మర్డర్ న్యూస్ మేము చూస్తున్నాం, ఎక్కువగా హత్యల న్యూస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి ఎక్కువ క్రైమ్ రేట్ పెరిగింది. బట్ మీరు వచ్చిన తర్వాత మీరు 1 yearలో చాలా 90% చెప్పలేం కానీ దానిపైనే క్రైమ్ రేట్ తగ్గింది. ప్రధానంగా ఏ అస్త్రాన్ని ఉపయోగించారు సార్? మనకు పెద్ద అసెట్ వచ్చేసి ప్రజలు, పబ్లిక్, కామన్ మ్యాన్. ప్రజలు మీకు సహకరిస్తే ఏదైనా లక్ష్యం మీరు సాధించవచ్చు, ఏదైనా పని మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 14 నెలలు పూర్తి చేసి ఇది నా 15వ నెల వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా. మొదటి రోజు 1 July 2024 సంవత్సరం ఈ పోస్ట్ జాయిన్ అయిన వెంటనే నేను నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 పబ్లిక్తో షేర్ చేశాను. 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి, పబ్లిక్కి ఎటువంటి కష్టం ఉన్నా, దుఃఖం ఉన్నా, ఇబ్బంది ఉన్నా పగలు కానీ రాత్రి కానీ పబ్లిక్ నాకు తెలియజేస్తారండి. దానివల్ల నేరం జరగనీయకుండా మేము చూడొచ్చు. మరోవైపు పబ్లిక్ చుట్టుపక్క ప్రాంతంలో ఏదైనా నేరం జరుగుతూ ఉంటే పబ్లిక్ నాకు సమాచారం ఇస్తారని నమ్మకంతోనే ఈ ఫోన్ నంబర్ షేర్ చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వైజాగ్ ప్రాంతంలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే, నేరం జరుగుతూ ఉంటే, జరగబోతున్న నేరం గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వాళ్ళు నిర్భయంగా నాకు కాల్ చేస్తున్నారు. చాలా నేరాలు, రైటింగ్సు, మర్డర్సు, ఆడ మనిషి మీద దాడులు, ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్, సైబర్ క్రైమ్స్, ఆత్మహత్యలు, ఇవన్నీ నేను అరికట్టగలిగాను ఈ ఫోన్ నంబర్ వల్ల. ఎందుకంటే ఏదైనా జరుగుతూ ఉంటే జరగక ముందే వాళ్ళు పబ్లిక్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ సేకరించినాక తక్షణమే నేను స్పందిస్తున్నా, పోలీస్ని హుటాహుటిన అక్కడికి పంపిస్తున్నా. నేరం జరగకముందే నేరస్తులు ఎవరైనా సరే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం. సో ఇది ఒక ముఖ్యమైన కారణం మన వైజాగ్ నగరంలో నేరాలు తగ్గడానికి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు ఏదైతే మీ పర్సనల్ నెంబర్ ఇచ్చారో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడిన వారు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. వారిని కూడా మీరు ప్రత్యేకంగా విదేశ అధికారులతో మాట్లాడి కానీ మీరు ప్రత్యేకంగా దానికి ఇంట్రెస్ట్ చూపించి ఆ నిరుద్యోగులు వైజాగ్ తీసుకొచ్చిన సంఘటన కూడా మేము చూసాం గతంలో. మీతో కూడా నేను ఆ విషయం మాట్లాడాను. సో ఆ బాధితుల కుటుంబాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే పర్సనల్ నెంబర్ ఎవరు పోలీసులు రియాక్ట్ అవ్వడం కూడా వేరే విధంగా ఉంటుంది. కానీ ఫ్రెండ్లీ పోలీసుల నిర్వచనం మన సిపి గారిని చెప్పి బాధితుల పేరెంట్స్ కూడా చెప్పిన మాట మేము విన్నాం. సో ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్? ఎలా ఉంది? వాళ్ళు వచ్చిన తర్వాత మీ నంబర్ విదేశాలకు కూడా ఉన్న నిరుద్యోగులు కూడా వెళ్ళింది. మీకు నిత్యం కంటిన్యూగా మీ పర్సనల్ నెంబర్ కాల్స్ వస్తున్నాయి కదా, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? దానికి ఎలా జవాబు చెప్తున్నారు? ఎలా ఉంది మీ పర్సనల్ లైఫ్? ఇప్పుడు ఒక 10 రోజుల క్రితం నాకు రాత్రిపూట ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయం బయట ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. హిందీలో మాట్లాడారండి.
చెప్పారండి, మేము జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి మాట్లాడుతున్నాం. ఇదిగో మీ బంధువు ఇక్కడ ఇరుక్కుపోయారండి, ఇక్కడ వరద వచ్చింది, అతన్ని రక్షించి మీ ఇంటికి తీసుకెళ్ళండి. అతనికి తెలుగు తప్ప వేరే భాష రాదు, అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం, మీరు మాట్లాడండి. నేను ఆశ్చర్యపోయాను. నా బంధువులు జమ్మూ కాశ్మీర్ ఎవరు వెళ్ళలేదు. ఆయనతో మాట్లాడితే ఆయన తెలుగులో మాట్లాడాను, కానీ నేను కూడా అర్థం చేయలేకపోయాను. అంటే ఒక డైలెక్ట్లో మాట్లాడుతున్నాను. వైజాగ్ నుండి ఆ మనిషి, వైజాగ్ అనేది నేటివ్ ప్లేస్ కాదని నాకు అనిపించింది. తర్వాత నాకు ఏం తెలిసిందంటే అతను కొందరు ఫ్రెండ్స్తో పాటు జమ్మూ కాశ్మీర్ వెళ్ళారండి. అక్కడ వరద వచ్చింది, అతను ఇరుక్కుపోయాడు. అప్పుడు అందరూ వచ్చి అడిగారు, నీ బంధువు ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళకు కాల్ చేస్తా, నిన్ను క్షేమంగా వాళ్ళు తీసుకెళ్తారు. ఆ వ్యక్తి తర్వాత తెలిసింది ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక ట్రైబల్ వ్యక్తి అతను. కానీ అతనికి ఆ ప్రాబ్లం ఉన్న టైంలో ఈ ప్రపంచంలో నా ఫోన్ నెంబర్ తప్ప ఏ ఫోన్ నెంబర్ గుర్తు రాలే. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికి ఇతనే నా బంధువు, ఇంకా నాకు ఎవరు లేరని నా నంబర్ అందరికీ ఇస్తే ఆ కాల్ నాకు వచ్చింది. తర్వాత నేను ఆ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసి తమ్ముడికి ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొచ్చారు. అంటే పరిస్థితి ఇలాగే ఉంది. మన దేశంలో కానీ విదేశాల్లో కానీ చాలామందికి ప్రాబ్లం జరిగితే, ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే నా ఫోన్ నంబర్ గుర్తు వస్తుంది, నన్ను గుర్తు పెట్టుకొని వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను నాకు కాల్ చేస్తే సాధ్యంత వరకు నేను సాయం చేయగలుగుతున్నా. ఈ విషయం ఇటువంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు మార్చిపోను. సో ఇటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. పెందుర్తి నుండి ఒక కాల్ వచ్చింది, నా తమ్ముడు వారణాసి వెళ్ళారండి ఆత్మహత్య చేయడానికి, ఈరోజే ఆత్మహత్య చేస్తారండి, దయచేసి కాపాడండి. వెంటనే నేను వారణాసి బెనారస్ అక్కడ నా బ్యాచ్మేట్కి ఫోన్ చేస్తే అతను లోకల్ పోలీస్ ఆఫీసర్కి చెప్తే అతను మణికర్ణిక ఘాట్ అక్కడి నుండి అతను దూకడానికి సిద్ధంగా ఉన్నారట. గంగా నది ఉంది అక్కడ, దూకడానికి సిద్ధంగా ఉంటే ఆ పరిస్థితి నుండి కాపాడి తీసుకొచ్చి తర్వాత పెందుర్తి పంపారు. సో ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్య నుండి చాలామందిని నేను కాపాడాను ఈ ఫోన్ నంబర్ వలన. లాస్ట్ మంత్ నేను పీజీఆర్ఎస్లో ఉంటే నాకు ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేశారండి. ఈస్ట్ గోదావరి రాజనగరం నుండి ఒక లేడీ ఆటో ఎక్కారండి, ఎరుస్తున్నారండి, ఆత్మహత్య చేయడానికి వెళ్తున్నారని నాకు తెలిసింది. నేను ఏం చేయాలని ఆటో డ్రైవర్ నాకు కాల్ చేశారండి. నేను ఇమీడియట్గా ఆటో నడుపుతూ మా ఆఫీస్కి రమ్మని చెప్పాను. సో రాత్రిపూట అతను నా ఆఫీస్కి వచ్చారండి. తర్వాత నా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేసి తర్వాత అమ్మాయి ప్రాబ్లం సాధ్యంత వరకు పరిష్కారం చేశాను. అమ్మాయి హ్యాపీగా రాజనగరం మరుసటి రోజు వెళ్ళిపోయారండి. సో ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పబ్లిక్ కోఆపరేషన్తో మేము ఇక్కడ సాధ్యంత వరకు నేరాలు తగ్గించడానికి పగలు రాత్రి కృషి చేస్తున్నాం. మీరు బాధ్యత చేపట్టిన తర్వాత ఎన్నో సమిట్లు సక్సెస్గా నడిచాయి. ప్రధానంగా ఇంటర్నేషనల్ యోగా డేకి చూడొచ్చు, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దానికి కీలకం కూడా పోలీసు వ్యవస్థ కీలకమైంది. ఆ టైంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు ప్రత్యేకంగా. ఇట్లాంటి గ్రాండ్ సక్సెస్గా చేశారు. అండ్ కమింగ్ అప్లో
స్టేట్ వైడ్ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమిట్లు కూడా బిజినెస్ సమిట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా సీఎం ఎక్కువగా వస్తూ ఉన్నారు విశాఖకి. సో ఎలా ఉంది సార్? దేశ ప్రధాని నుంచి కూడా కితాబు రావడం, సీఎం గారి నుంచి కితాబు రావడం ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇప్పుడు వైజాగ్ సిటీ పోలీస్ వాళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్. సో ప్రతి హోంగార్డ్, ప్రతి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్, డిఎస్పి, అడిషనల్ ఎస్పి, ఎస్పి లెవెల్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. అందరూ చాలా సిన్సియర్గా, కమిటెడ్గా, నిద్ర లేకుండా కూడా పనిచేశారండి. అప్పుడు యోగేంద్ర అప్పుడు కూడా మనం అందరం చూసాము ఎలా ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగనీయకుండా మనం అది చేయగలిగాము. అందరూ అప్రిషియేట్ చేశారండి. సో ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా మేము ప్రతి ప్రోగ్రాం అలాగే విజయవంతంగా ఏర్పాట్లు చేస్తాము. అందులో ఎటువంటి అనుమానం లేదు. సార్, ఈ 1 ఇయర్లో మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించిన కేసు ఏంటి సార్? అంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఛాలెంజింగ్గా తీసుకుని నేను ఎట్లా అయినా సక్సెస్ అవ్వాలని చెప్పి మీకు ఎట్లా అంటే ఛాలెంజెస్ చాలా వచ్చుంటాయి, కానీ ఎక్కువగా బాగా గుర్తుండిపోయిన ఛాలెంజింగ్ కేసు ఏంటి సార్? లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి పెండింగ్ ఉన్న 2 కేసెస్ ఛేదించడం. మంగళవారం గౌరవనీయులైన సీఎం సార్ స్వయం అడిగారండి, అన్డిటెక్టెడ్ కేస్ ఎవరైనా డిటెక్ట్ చేయగలిగారా? రాష్ట్రంలో నేను తప్ప ఎవరు చెప్పలేకపోయారు అన్డిటెక్టెడ్ కేస్ డిటెక్ట్ చేశారని. నేను లేచి చెప్పాను, సార్ నేను 2 కేస్ అటువంటి కేస్ డిటెక్ట్ చేశాను. ఒకటి 3 సంవత్సరాల క్రితం జరిగిన కంచర్పాలెం లిమిట్స్లో జరిగిన ఒక కేస్, మర్డర్ కేస్, ఇంతవరకు ఎవరు ఛేదించలేకపోయారు. మేము ఒక స్పెషల్ టీం పెట్టి ఆ కేసు ఛేదించి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపించాం. అదే మాదిరిగా ఒక 2-3 మంత్స్ క్రితం ఒక లేడీ హస్బెండ్ వచ్చి, సార్ మా అమ్మ లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి కనపడడం లేదు, దయచేసి మాకు చెప్పండి నా అమ్మ బతికి ఉన్నారా లేకపోతే చనిపోయారని. ఆ కేసు కూడా అదే టీంకి మేము అప్పచెప్పాము. వాళ్ళు ఆ కేసు ఛేదించి ఆ లేడీని ఒక వ్యక్తి చంపేశారని వాళ్ళు ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఆ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో ఇటువంటి ఛాలెంజింగ్ కేసెస్ ఛేదించడం. ఇంకొకటి మన చైల్డ్ ట్రాఫికింగ్ కేస్, అందులో పసిపిల్లల్ని రక్షించడం, తర్వాత ఆ పసిపిల్లల్ని అమ్మే మూఠ, ఆ మూఠలో ఉన్న సభ్యులందరినీ అరెస్ట్ చేయడం, అది కూడా చాలా సంతోషకరమైన విషయము. అదే మాదిరిగా మన రాష్ట్రంలో గాంజాయి విషయంలో మన వైజాగ్ నగరం ఒక ట్రాన్స్పోర్టేషన్ సెంటర్గా ఉంది. అది ఒడిశా నుండి త్రూ వైజాగ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని చాలామందికి తెలుసు. ఆ విషయంలో కూడా మేము సక్సెస్ సాధించి ఇప్పుడు 9 డాగ్స్, కుక్కలు స్నిఫింగ్ కోసం పెట్టాము. సో ఫ్రీక్వెంట్గా గాంజాయి కోసం ప్రతిరోజు ఆ కుక్కలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ట్రైన్స్, బస్సెస్ ఇవన్నీ తిరిగి గాంజాయి కోసం స్నిఫింగ్ కోసం ట్రై చేస్తున్నారండి. సో త్వరలో ఈ గాంజాయి ఫ్రంట్లో కూడా మేము ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తామని నాకు నమ్మకం ఉంది. మీరు చెప్పినట్టే ఎక్కువగా తరచూ విశాఖపట్నంలో గాంజాయి అనగనగా లేదా బెట్టింగ్కి సంబంధించి ఇట్లాంటి ఎక్కువ నేమ్స్ వినిపిస్తున్నాయి. సో వాటిని ప్రథమంగా గంజాయికి సంబంధించి కానీ లేదా బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఇట్లాంటి వాటిని అరికట్టేందుకు మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా టీంతో పనిచేయించబోతున్నారు? ఒకటి బెట్టింగ్ సంబంధించిన విషయం, ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన విషయం చూస్తే రీసెంట్గా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లోన్ యాప్ రిఫండ్ మేళా పెట్టాము. మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగని విధంగా మేము ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ, దాదాపు 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ ముద్దాయిల నుండి సీజ్ చేసి క్రిప్టో కరెన్సీ వాలెట్లో పెట్టి 100 మంది బాధితులకు రిటర్న్ చేశాము.
సో దీని మీద అవగాహన కల్పించడానికి సైబర్ నేరాల మీద, అదే మాదిరిగా ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్, అదేవిధంగా గాంజాయి మీద అవగాహన కల్పించడానికి మేము ఒక ప్రోగ్రాం పెట్టాము, నవ సమాజ నిర్మాణం. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ దగ్గరికి అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. వాళ్లకు గాంజా, ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్, సైబర్ నేరాల మీద చెప్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో సైబర్ క్రైమ్ మీద మేము ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, వైజాగ్ సిటీ పోలీస్. త్వరలో అది అయిపోతుంది. అందులో అన్ని రకాల సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది, ఆ ఫిల్మ్ మనం రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఊళ్ళో, వీధిలో అది చూపిస్తాము. దానివల్ల ఖచ్చితంగా సైబర్ నేరాలు బాగా తగ్గిపోతాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అంటే ఏసీపీ గారు చేయలేనిది మీరు చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. ఒక పక్క సేఫ్టీ పత్ర కావచ్చు, లేకపోతే విశాఖ పైన క్రైమ్ రేట్ తగ్గించేందుకు విశాఖ భద్రత కోసం పనిచేస్తూ మరోవైపు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ప్రధానంగా యాచకులకు సంబంధించి ఎవరు ఆధారపడి ఇప్పటికొచ్చి చాలామంది ట్రై చేసే పని అవ్వలేదు. బట్ మీరు ప్రత్యేకంగా వారికి దృష్టి పెట్టి వారందరూ ఒక దగ్గర చేర్చి ఆధార్ కార్డులకు ఇప్పించిన ఘనత మీకే దక్కింది. సో ఎలా ఫీల్ అయ్యారు సార్? దానికోసం ఎలా పనిచేశారు? ప్రతి ఊళ్ళో ఉంటారండి, ప్రతి నగరంలో ఉంటారండి మన దేశంలో. ఇప్పుడు వాళ్ళను బలవంతంగా తరిమేస్తే వాళ్ళు వేరే చోట పోయి బిచ్చం అడుగుతారు. బలవంతంగా తరిమేసి వేరే చోట పంపడం, దానివల్ల మన సిటీ బెగర్ ఫ్రీ సిటీ అయిపోతుంది. అని అది మంచి పద్ధతి కానే కాదు. మన ఊరు ఎలా ఉండాలంటే బెగింగ్ ఫ్రీ సిటీ. అంటే ఇక్కడ వాళ్ళు ఉంటారు కానీ బిచ్చం అడగరండి. వాళ్ళు బిచ్చం అడగకుండా ఈ ఊళ్ళో ఉండాలంటే ఎలా? అందుకే మేము లాస్ట్ 1 year నుండి ఫస్ట్ సర్వే చేశాము. వాళ్లకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా పరిష్కారం చేయొచ్చు, వయస్సు ఎంత, జెండర్, నేటివ్ ప్లేస్, భాష, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, ఇదంతా కనుక్కొని తర్వాత ప్రతి వ్యక్తికి ఎటువంటి సాయం కావాలి అది కూడా ప్లాన్ చేసుకొని తర్వాత వాళ్ళు అందరినీ తీసుకొచ్చి షెల్టర్ హోమ్లో పెట్టడం అలా జరిగింది. మనం ఈరోజు చూస్తే వైజాగ్ ఊళ్ళో బిచ్చం అడిగేవాళ్ళు సంఖ్య బాగా తగ్గింది. మేము మా పోలీస్ వాళ్ళకు చెప్పాను, ఈ ప్రోగ్రాం మాత్రం కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ ఖాళీ అయిపోయింది చూసి వేరే జిల్లా నుండి బిచ్చం అడిగే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ కాంపిటీషన్ పోటీ లేదని మాకు ఫుల్ అమౌంట్ దొరుకుతుంది, మా కాంపిటీటర్ లేకపోవడం వల్ల అని చాలామంది అలా ఆశిస్తూ వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం పికప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే షెల్టర్ హోమ్లో పెడితే అలా కంటిన్యూస్గా చేస్తే బిచ్చం అడిగే వాళ్ళకు తెలిసిపోతుంది. వైజాగ్ వెళ్ళి బిచ్చం అడిగితే మేము షెల్టర్ హోమ్ మీ దగ్గరికి తీసుకెళ్తారు, లేకపోతే మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కానీ బిచ్చం అడగడానికి విలువ ఉండదు. సో ఫైనల్గా ఈ పూర్తిగా ఈ ప్రాబ్లం మనం నిర్మూలించవచ్చు వైజాగ్ నుండి. ఇప్పుడు నెక్స్ట్ మేము ట్రై చేస్తున్నాం ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా బస్ ఆపి డబ్బు బలవంతంగా వసూలు చేయడం, లేకపోతే జంక్షన్ దగ్గరికి పోయి కార్ ఆగి ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి డబ్బు బలవంతంగా వసూలు చేయడం, ఏదైనా ఇంట్లో ఎవరైనా పిల్లలు జన్మిస్తే పోయి అక్కడ డబ్బు అడగడం, రకరకాల ఇబ్బంది పెట్టడం అన్నీ అది చాలామంది రకరకాల అలిగేషన్స్ ఆరోపణలు పెడుతున్నారండి. సో దాదాపు ఇక్కడ 400 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి మా నగరంలో. ఈ నగరంలో ఈ ట్రాన్స్జెండర్స్కి కూడా మర్యాదగా బతకడానికి మార్గాలు చూపెట్టడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. సో అది స్టార్ట్ చేస్తున్నాం. సిమిలర్లీ మన జైలు నుండి బయటికి వచ్చారు అండర్ ట్రయల్ కానీ కన్విక్ట్స్ కానీ, వాళ్లకు మర్యాదగా బతకడానికి మార్గం చూపెట్టకపోతే వాళ్ళు మళ్ళీ నేరాలు చేస్తారు. సో వాళ్లకు ఆ ఏదో ఒక మార్గం చూపెట్టబోతున్నాం. సిమిలర్లీ ఆల్కహాల్ అడిక్ట్స్, డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళు కూడా రిఫార్మ్ అయిన తర్వాత మనం వాళ్లకు మంచి మార్గం చూపెట్టగలిగితే వాళ్ళు బాగా పనిచేస్తారండి. లేకపోతే మళ్ళీ మందు కానీ గాంజాయి కానీ సేవించడం మొదలు పెడతారు. సో వాళ్ళ కోసం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో త్వరలో ఈ అన్ని కేటగిరీస్ వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేయబోతున్నాం. వైజాగ్ సిటీ పోలీస్ తరఫున NGOస్తో ప్లస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో కలిసి
ఇవన్నీ చేయగలిగితే ఈ అన్ని పనులు పూర్తి అయిన తర్వాత మనం అందరం చూడొచ్చు వైజాగ్లో ఒక పెను మార్పు వస్తుంది. వైజాగ్ మన దేశంలో మన ప్రపంచంలో ఒక రోల్ మోడల్ సిటీగా ఆదర్శమైన సిటీగా నిలిచిపోతుందని నాకు నమ్మకం ఉంది. సార్ ఫైనల్గా ఇప్పుడు జనరల్గా ఈ నైట్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి, యువత ఎక్కువగా నైట్ టైం బీచ్ రోడ్లో వెళ్ళడం కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ వారికి అరికట్టేందుకు ఏ విధంగా చేయబోతున్నారు? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సిటీ డెవలప్మెంట్ అయ్యింది, ఐటీ పరంగా కావచ్చు, లేదా హెల్త్ హబ్గా లేదా టూరిస్ట్ హబ్గా ఉన్న విశాఖని ఎక్కువగా రోడ్ ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి వాటి అరికట్టేందుకు మీ ఆలోచన ఏ విధంగా ఉంది, ప్లాన్ ఏముంది? ఒకటి వచ్చేసి రోడ్ ప్రమాదం అరికట్టడానికి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ ప్రోగ్రాం కింద 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఏ బండి ఏ తప్పు చేసినా, ఓవర్ స్పీడింగ్ కానీ, రెక్లెస్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్, సీట్ బెల్ట్ పెట్టకుండా డ్రైవింగ్, మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ జంపింగ్, మైనర్ అయినా కూడా డ్రైవింగ్, అట్లా ఓవర్లోడింగ్ ఏదైనా చేసినా వెంటనే వాళ్ళు దొరికిపోతారు. ఆటోమేటిక్ ఈ చాలానింగ్ జరుగుతుంది. నెంబర్ 2, మన దేశం నుండి ఏ క్రిమినల్ వైజాగ్కి వచ్చినా ఆ క్రిమినల్ ఫోటో మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, లేకపోతే సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఫోటో ఉంటే మన వైజాగ్లో సంచరిస్తున్న ప్రతి వ్యక్తి ఫోటో ఆ ఫోటోతో కంపేర్ చేసి అటువంటి క్రిమినల్ వస్తే వెంటనే అలర్ట్ పంపడం, ఆ వ్యక్తిని ఇమీడియట్గా పోలీసు వెళ్ళి పట్టుకొని రావడం జరుగుతుంది. ఈ పని స్టార్ట్ చేసిన వెంటనే మన వైజాగ్లో క్రైమ్ రేట్ ఇంకా తగ్గిపోతుందని నాకు నమ్మకం ఉంది. సిమిలర్లీ ఈ చాలామంది టూరిస్ట్ ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఇండస్ట్రీస్ కూడా కొత్త ఇండస్ట్రియలీస్ ఇక్కడ పెట్టుబడి పెట్టడం, కొత్త ఇండస్ట్రీస్ రావడం, నెక్స్ట్ 4 సంవత్సరాలు కూడా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. వాళ్లకు సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వాలి, టూరిస్ట్కి సేఫ్టీ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయాలి. అందుకే మేము ఒకవైపు సీసీటీవీ, లైట్స్, పోదలు క్లియర్ చేయడం, ముఖ్యంగా డ్రోన్స్, ఇన్ ద స్కై మాదిరిగా డ్రోన్స్ పెడుతున్నాం. ఆల్రెడీ ఒక ఫిక్స్ డ్రోన్ ఉంది, టీజర్ డ్రోన్, 5 కిలోమీటర్స్ వరకు ఏరియా చూడడానికి. అదే కాకుండా 15 డ్రోన్స్ పెట్టాము. ప్రతిరోజు పగలు రాత్రి తిప్పుతున్నాం. ఎక్కడ ఏం జరిగినా అసాంఘిక కార్యకలాపాలు మనకు ఇమీడియట్గా తెలిసిపోతుంది, వెంటనే మేము చర్య తీసుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ ఊళ్ళో ప్రతి ఇంచ్ కవర్ చేయడానికి సీసీటీవీ అండ్ లైట్స్ పెట్టబోతున్నాం. ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత లాస్ట్ 14 మంత్స్లో 1400 సీసీటీవీస్ పెట్టడం జరిగింది, మన 14,000. సో మన రాష్ట్రంలో వైజాగ్ నెంబర్ 1, నెక్స్ట్ ఒక పర్టికులర్ జిల్లా ఉంది 7,000, నెంబర్ 2లో. నెంబర్ 1లో మేము 14,000, అంటే డబల్. అదే మాదిరిగా లైట్స్ పెట్టడం, చీకటి ఎక్కడ ఉంటే నేరాలు జరుగుతాయేమో, అందుకే ప్రతి చోట వెలుతురు ఉండాలి. అండ్ ఫైనల్గా ఇన్ ద స్కై, ఆకాశంలో నేత్రం, దానివల్ల ఖచ్చితంగా నేరాలు ఇంకా కంట్రోల్ అవుతాయని వైజాగ్ సేఫ్టీ ఆల్రెడీ నారీ రిపోర్ట్ 2025 ప్రకారం సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్గా వైజాగ్కి గుర్తింపు వచ్చింది. ఇటువంటి ఫర్దర్ సేఫ్టీ, ఇంకా అబ్సల్యూట్ సేఫ్టీ, 100% సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి ఇవన్నీ మనం చేయబోతున్నాం. దానివల్ల వైజాగ్ మన దేశంలో నంబర్ 1 సిటీగా నిలిచిపోతుంది అని నాకు నమ్మకం ఉంది. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఏఐ టెక్నాలజీస్ ద్వారా త్వరలోనే అధునాతన కెమెరాలు కావచ్చు, లేదా సీసీ కెమెరాలు వంటి టెక్నాలజీ ఉపయోగిస్తూ నేర నియంత్రణ తగ్గించే దిశగా, అదేవిధంగా రోడ్డు యాక్సిడెంట్ కానీ ప్రమాదాలు తగ్గించే దిశగా అడుగులు వేయబోతున్నాం. ఖచ్చితంగా గతంలో పోలిసి ఎంతో విధంగా ఎన్నో పర్సెంటేజ్ క్రైమ్ రేట్ తగ్గింది. దాదాపుగా పూర్తిసారి అన్ని శాఖలకు సంబంధించిన లేకపోతే క్రైమ్ రేట్ పూర్తిసారిలో తగ్గే దిశగా అడుగులు వేయబోతున్నాం. అదేవిధంగా రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి చెందిపోతుంది విశాఖ
దానికి అనుగుణంగానే అన్ని ప్రణాళికలు చేస్తుందని చెప్పి కూడా మనతో పాటు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్చి చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కనీస దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.